ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన కవిత న్యాయం గెలిచిందని కామెంట్. ఇక ముందు పోరాటం కొనసాగుతుందన్న ఎమ్మెల్సీ. కవిత బెయిల్పై ట్వీట్ వార్. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య పరస్పర విమర్శలు. కారు హస్తం కుమ్మక్కయ్యాయని కమలం ట్వీట్. పేర్లు వేరైన కుంభకోణాల్లో ఒకటేనని కామెంట్. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. రివర్స్ టెండరింగ్, ఎస్సీబీ రద్దు, కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశం. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు. వైసీపీ పాలనలో తప్పు చేసిన అధికారులను వదలమని కామెంట్. అందరి పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయని వెల్లడి. వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఎంపీ మోపిదేవి. 2 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. రేపల్లెలో కార్యకర్తలతో సమావేశం కానున్న వెంకటరమణ. వచ్చే వారంలో అనుచరులతో కలిసి టీడీపీ గూటికి. అనంతపురం జిల్లా తాడిపత్రి ఘటనపై స్పందించిన సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి. తన తప్పు లేదని వెల్లడి. లా అండ్ ఆర్డర్కు విఘాతం కలుగుతుందని క్షమాపణ కోరినట్లు వ్యాఖ్య. నిర్మల్లో దొంగల బీభత్సం. వైన్ షాప్లో భారీ చోరీ. షట్టర్లు పగలగొట్టి మద్యం బాటిళ్లు, నగదు దొంగతనం. ఖమ్మంలో రెచ్చిపోయిన దుండగులు. ఇంటి ముందు పార్క్ చేసిన ఆటోకు నిప్పు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. నెల్లూరు జిల్లా కాలువాయిలో క్షుద్ర పూజల కలకలం. తోటలకు వెళ్లే దారిలో పెద్ద బొమ్మ వేసి ముగ్గులు. భయాందోళనలో స్థానికులు. మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని. 2 రోజుల పాటు అమెరికా టూర్. సెప్టెంబర్ 22-23న మోడీ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ ఈవెంట్. భారీగా హాజరు కానున్న ప్రవాసాంధ్రులు. పశ్చిమ బెంగాల్లో నివురుగొప్పిన నిప్పుల ఉద్రిక్త పరిస్థితులు. సిబ్బందికి ఆర్టీసీ యాజమాన్యం సూచనలు. హెల్మెట్ పెట్టుకొని విధులు నిర్వర్తించాలని ఆదేశం. గుజరాత్లో దంచి కొడుతున్న భారీ వర్షాలు. వరద ఉధృతికి కుప్పకూలిన బ్రిడ్జి. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో. మళ్లీ పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 66,930. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 73,020. కేజీ వెండి ధర 93,600. టెస్ట్ క్రికెట్కు ప్రాధాన్యత ఇస్తా. ఆటకు అడ్డుగా ఉన్న అవరోధాలను తొలగిస్తానన్న జైషా. ఐసీసీ చైర్మన్గా డిసెంబర్ 1న బాధ్యతల స్వీకరణ.